దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినటానికి, బలం పొందుకోవటానికి, ఉన్నతమైన స్థితిలో నిలిచి ఉండటానికి ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని మాటలు క్రమంగా వింటున్నారా? మనం నెహెమ్యాను గురించినటువంటి కొన్ని మాటలు, నెహెమ్యా జీవితంలో తను దేవునితో ఎలా ఉన్నాడో తన జీవితాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క కార్యాలు నెహెమ్యా జీవితంలో ఎలా జరిగాయో నెహెమ్యా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేటి దినాన్ని కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాం కదా. ఈ ఎపిసోడ్లో ఈ నెహెమ్యాను గురించినటువంటి ఈ 3వ భాగంలో నేటి దినమున కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూద్దాము లేఖనాన్ని. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుడి మాటలు, ఈ వాక్యము మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని బిగ్గరగా చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నెహెమ్యా చెప్తున్నటువంటి మాట, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చినటువంటి అనుభవంలోనికి వచ్చానని చెప్తా ఉన్నాడు. ఏ మాటలు విన్నాడు అంటే, మనం నిన్నటి ఎపిసోడ్లో మనం విన్నాం, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు కాల్చబడినవి. ఈ మాట నెహెమ్యాను బాగా కృంగదీసింది. తన జీవితంలో ఊహించినటువంటి సంఘటన జరిగినటువంటిదిగా అతడు భావించి ఉండలేకపోయాడు, నిలబడలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, బాధను భరించలేకపోయాడు. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నేను కూర్చోండి ఏడ్చి అని చెప్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇలాంటి అనుభవం కూడా మన జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. నెహెమ్యాకేమో యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడటము, గుమ్మములు కాల్చబడటము తట్టుకోలేకపోయినటువంటి సంఘటనగా ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒకటి చాలా బాధను కలిగించేటువంటి సంగతులు మనం ఎదుర్కొంటా ఉన్నాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కష్టము, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నష్టము, ఊహించినటువంటి వ్యతిరేకతలు వారి వారి జీవితాలలో వారు ఎదుర్కొంటా ఉన్నప్పుడు, నడుస్తున్నటువంటి మార్గంలో వారికి ఎదురైనటువంటి ఇరుకులు, ఇబ్బందులను బట్టి వారు కూడా, మనం కూడా, మీరు, నేను కూడా ఈ అనుభవంలో మనం ఖచ్చితంగా నిలబడతానే ఉంటాం. కొన్నిసార్లు మనకున్నటువంటి వ్యాధిని బట్టి మెడిసిన్ వాడుతున్నా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నా తగ్గకపోతే ఎంత బాధ వస్తుంది కదా మనకు. ఆ అనుభవం మనకు చాలా కృంగదీస్తూ ఉంటుంది మనల్ని. మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఏంటి, నేను ఇన్ని మందులు వాడుతూ ఉన్నా నాకున్నటువంటి వ్యాధి తగ్గటం లేదేంటి, ఇది మరణానికి దారితీస్తుందా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. నాకంటే తక్కువగా ఉన్నటువంటి వారు, నాకంటే చదువులో తక్కువగా ఉన్నవారు, ఉద్యోగాల్లో తక్కువగా ఉన్నవారు, జీతంలో తక్కువ సంపాదిస్తున్నవారు, మాకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో తక్కువగా ఉన్నటువంటి వారు ఇంతకంటే కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మాకే ఏంటి ఇది, ఏదైనా చేయగలం అనుకున్నాం కదా మాకున్నటువంటి డబ్బుతోటి, మాకున్నటువంటి
భక్తితోటి మేము ఏదైనా సాధించగలను అని అనుకున్నాం కదా, ఇంకా నాకు ఉద్యోగం రాలేదేంటని యవనస్తులు కూడా బాధపడతా ఉన్నారు. మా అమ్మాయికి ఇంకా వివాహం కావట్లేదేంటి, ఇంకా వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వట్లేదేంటి, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. మనం డబ్బుతోటి కొనలేనటువంటివి, మనకున్నటువంటి హోదాతోటి మనం సాధించలేనటువంటివి, మనకున్నటువంటి పలుకుబడితోటి మనము పొందుకోలేనటువంటివి లెక్కకు మించి ఉన్నాయి, మనకు లెక్కకు మించి ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనకు దుఃఖం అనేటువంటిది అసలు కంట్రోల్ చేసుకోలేనటువంటి రీతిగా ఏడుపు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తామంటే ఎట్లాగా అని ఆలోచిస్తూ పక్కన వాళ్ళని సలహా అడుగుతాం, మన తోటి ఉద్యోగస్తులను సలహా అడుగుతాం, మన రక్త సంబంధీకులను, మన బంధువులను, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ కష్టం వచ్చింది, ఎలాగా దీనిని ఎదుర్కోవాలి అని వారి యొక్క సలహాలు మనం పొందుకుంటాం, వాళ్ళ దగ్గరకు వెళ్తాం. కానీ నెహెమ్యా చేసినటువంటి కార్యము మనం చేయగలుగుతున్నామా? ఏం చేస్తా ఉన్నాడు నెహెమ్యా? ఈ దుఃఖకరమైనటువంటి వర్తమానము మాటలు విని యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడడం అనేటువంటి ఆ మాట వినగానే నెహెమ్యా కూర్చున్నాడంట. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించాడు, లోక స్నేహం చేయలా. అయా రాజా, మాకున్నటువంటి ఆ కోటగోడలు పడద్రోయబడ్డాయి, ప్రాకారాలు పడిపోయాయి, గుమ్మములు కాల్చబడ్డాయి, ఏం చేయాలని నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగల. రాజుగారితో దీని గురించి అసలు మాట్లాడలా. మొట్టమొదటగా ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదముల చెంత ఆయన కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోవడం మాత్రమే కాదు, నెహెమ్యా చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనేంటో తెలుసా? నెహెమ్యా చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనేంటంటే ఏడ్చినటువంటి అనుభవంలో ఉన్నాడు, ఏడ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు మనం దుఃఖపడాలి, ఎందుకు మనము కన్నీరు విడవాలి అంటే లేఖనము చెప్తున్నటువంటి మాట, లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనంలో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఎలాంటి వాడంట? ఆసన్నుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే విరిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే కన్నీరు విడుస్తూ ఉంటారో, ఆయన పాదముల చెంత చేరి కన్నీరు విడిచి దేవా అని అంగలారుస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడంటే సమీపంగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆసన్నుడు యెహోవా. ప్రియదేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ మనము లేఖనాల్లో చూసినప్పుడు 56వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా కన్నీళ్లు నీ దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో నిలిపి ఉంచావు నువ్వు, అంటే అవి వృధా కాలేదు. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు వాటిని వృధాగా విడిచిపెట్టేటువంటి వాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీ కన్నీటిని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, దానికి ప్రతిఫలమును ఆయన ఖచ్చితంగా అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీరు విడుస్తున్నావా? నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి వ్యతిరేకతలను బట్టి, నువ్వు నడుస్తున్నటువంటి మార్గములో నీకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడు. వాటిని తలచుకొని నువ్వు దుఃఖపడితే నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే 126వ కీర్తనలో కీర్తనకారుడు 5వ వచనంలో అంటాడు కదా,
కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తూ నువ్వు విత్తాలి. దేవుని యొక్క పాదముల చెంత చేరి వచ్చినటువంటి నీవు కన్నీరు విడిచి నువ్వు ఆయనకు నీ యొక్క ప్రార్థన ధూపమును నువ్వు వేయవలసినటువంటి వాడవుగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నువ్వు కన్నీరు విడుస్తున్నావంటే నీ గుండె ఎంతగా చెదరిపోయిందో కదా, నీ గుండెకు ఎంత భారంగా ఉన్నదో కదా, ఎంత బాధ ఉన్నదో కదా, ఎంత గాయమైందో కదా నీ హృదయానికి. ప్రియ దేవుని బిడ్డలారా, 147వ కీర్తనలో అక్కడ 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. బాగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ నెహెమ్యాకు తెలుసు. తన దేవుడు ఎలాంటి వాడో తెలుసు. అటువంటి దేవుని సన్నిధిలో నెహెమ్యా కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కష్టాలు వచ్చినాయి, నీకు వచ్చినటువంటి శ్రమను గురించి ఎవరైనా అడిగారనుకోండి, నాకేం తెలుసా అండి మీకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన కష్టం ఏమైనా ఆషామాషిగా ఉన్నదనుకుంటున్నారా? నా గుండె చెరువైపోతూ ఉంది, నాకు ఇంకా బ్రతకాలనేటువంటి ఆశ లేనటువంటి కష్టము నా ముందున్నది. నా తల మీద నేను మోస్తున్నటువంటి భారం ఎలా ఉందో తెలుసా? నేను భరించలేను. ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు సహాయం చేస్తాడని చెప్తే వాళ్ళు అంటారు, ఏం సహాయం చేస్తాడండి దేవుడు? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని మందిరానికి వారం వారం వెళ్తూ ఉన్నాం కదా, నేను ఒక్కదాన్నే కాదు మా కుటుంబం అంతా బిడ్డలతో వెళ్తూ ఉన్నాం కదా, ఇంకా మాకు దేవుడు సహాయం చేయడా? కానుకలు కూడా ఇస్తూ ఉన్నాం, సేవకులను ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకుంటున్నాం, ఉపవాసం కూడా ఉంటా ఉన్నాం అని కొంతమంది సమాధానం చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, పైకి అనకపోయినా ఈ మాటలు మీరు అనుకోవచ్చు కూడా, ఏం ప్రార్థన అండి, మా జీవితంలో ప్రార్థన అనే మేము వెతుకుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, దేవుణ్ణి వెంటబడతా ఉన్నాం, కానీ దేవుడు మాకు సమాధానం ఇవ్వట్లా, మాకు సంతోషం ఇవ్వట్లా, మాకు జవాబు ఇవ్వట్లేదు అని దుఃఖపడుతున్నావా ప్రియా సహోదరి? దుఃఖపడాల్సినటువంటి పని లేదు. నువ్వు దేవుని యొక్క పరీక్షలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునితోటి నడుస్తూ ఉన్నా కూడా దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకోవద్దు. అబ్రాముగా ఉన్నాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా దేశమును, తల్లిదండ్రులను, బంధువులను అందరినీ విడిచి బయలుదేరి, ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వచ్చాడు కదా. కానీ వెంటనే దేవుడు ఆశీర్వదించాడా? వెంటనే దేవుడు దీవించాడా? వెంటనే దేవుని యొక్క కార్యాలు జరిగినవా? లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా కూర్చొని ఏడవటం మాత్రమే కాదు, ఆ తర్వాత మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని దినములు, కొంత సమయము దుఃఖముతోటి, బాధతోటి ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో, నీ జీవితంలో ఏదైనా వ్యతిరేకత అనేటువంటిది కలిగినప్పుడు, నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీ జీవితంలో నీకు బహుగా బాధను కలుగు చేసేటువంటివిగా ఉంటాయి. నువ్వు వాటిని భరించలేవు, తట్టుకోలేవు. అంటే నువ్వు ఊహించినటువంటి సంగతులు నీకు జరుగుతూ ఉంటాయి. నీ వ్యాపారం అంతా చక్కగా సాగుతూ ఉన్నది అని అనుకున్నటువంటి సమయమున భయంకరమైనటువంటి నష్టం వచ్చిందనుకోండి, నువ్వు కృంగిపోతావు కదా. ఏంటి నాకు ఈ నష్టం అని నువ్వు
దానిని గురించి తల్లడిల్లిపోతావు కదా. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంది, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, వివాహాలు అయ్యాయి అని సంతోషపడుతున్న సమయంలో నీకు నీ బిడ్డలకు సంతానం కలగలేదనుకోండి, సంవత్సరము 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూశారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ జరిగింది, కానీ అయినా ప్రయోజనం లేకపోతే ఎంత దుఃఖం. ఏమంటారు వాళ్ళు? మాకు వారసుడు లేడండి, మా ఆస్తికి వారసుడు లేడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ దుఃఖము ఆ బాధ తట్టుకోలేనటువంటిదిగా చాలామంది అనుభవిస్తూ ఉన్నారు కూడా ఇప్పుడు కూడా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు, నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి పని లేదు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా ఆ యొక్క కట్టడములు ప్రాకారములు పడద్రోయబడి ఉన్నటువంటి సమయమున ఏడుస్తూ దుఃఖముతోటి ఉపవాసమున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసమున్నాడు. మనం కడుపు నిండా తింటా ఉంటే, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఉంటే మన సమస్యలు తీరతాయి. ఆ ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు కడుపు నిండా తింటే నీకు కన్నీరు వస్తుందా? నీ హృదయంలో వేదన ఎలా పోతుంది? నువ్వు దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయగలవు? ప్రార్థన చేస్తావు, కానీ ఆ ప్రార్థన కన్నీటితోటి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. బాధ అనేటువంటిది నీకు, ఆ బాధ నుండి నువ్వు విడుదల పొందవు, బాధ నీలోనే ఉంటుంది. దానిని తీసివేయటానికి ఎవరు కూడా సమర్థులు నీకు ఉండరు. ఎవరు నీకు సహాయం చేయగలిగినటువంటి వారు? నువ్వు అనుకుంటావు ఈ స్థితిలో ఉంటే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరునే ఉన్నారా? ఎవరూ లేరా? అయ్యో అని నువ్వు బాధపడతా ఉన్నావు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరో ఈ యొక్క సమస్యతోటి ఉన్నారు, ఇట్లాగా దుఃఖముతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవుని ఎదుట కన్నీరు విడువు, ఆయన పాదాలు పట్టుకొని నువ్వు గోజాడినటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, కొంతమంది ఉపవాసం ఎలా ఉంటారంటే సుఖ ఉపవాసం అంటారు. ఉదయం లేవగానే టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం 2 దాకో 3 దాకో ఏం తినకుండా ఉంటారు, మధ్యలో 2 గ్లాసులు జ్యూస్ తాగుతారు, లేకపోతే ఆ పూట ఏం తినకుండా 4 గ్లాసులు పాలు తాగుతారు. ఈ ఉపవాసాలన్నీ ఏంటి? కేవలము అన్నం మాత్రమే తినరు, టిఫిన్ చేస్తారు, అన్నీ చేస్తారు. అది సుఖ ఉపవాసము. నీకు ఇంకక్కడ ఆకలి అవుతుంది, ఆహారం మాత్రమే, అంటే భోజనం మాత్రమే నువ్వు చేయట్లేదు, కానీ నీ కడుపు నిండిపోతా ఉంది కదా, అది ఉపవాసమా? ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట విజ్ఞాపన చేసేటువంటి ఉపవాసము నువ్వు కలిగి ఉండాలి. నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. దేవునితోటి నువ్వు నీ సమయాన్ని గడపాలి. నువ్వు ఉపవాసం ఉన్నానని చెప్పుకొని బయట తిరుగుతూ ఉండి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటే ఏం ప్రయోజనం? నువ్వు దేవునితోటి ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నావా? లోక స్నేహం చేస్తూ, లోకంతో గడుపుతూ, ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లాడుతూ, నీ జీవితంలో మార్పు అనేటువంటిది లేకుండా లోకముతో స్నేహము, లోకస్తులతోటి వినోదాలు, విందులు చేసుకుంటా ఉంటే, నీకు ఇంకా దుఃఖం అనేటువంటిది లేకపోతే నువ్వు దేవుని దగ్గర నువ్వు ఎట్లా కన్నీరు విడుస్తావు? అసలు నీకు కన్నీరు రాదుగా. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఉపవాస ప్రార్థనలు మాకు మందిరంలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మాకు జరుగుతున్నాయి. ఓ వెరీ గుడ్ అని మనం చెప్తున్నాం, కానీ వెళ్తున్నాం మందిరానికి?
ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఉపవాస ప్రార్థనలని ఒక పేరు పెట్టుకుంటున్నాం కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నావా? ప్రార్థన చేస్తా ఉన్నావా? నీ సమస్యలు ఎలా తీరుతాయి? నీ బిడ్డలకు ఎలాగా మంచి భవిష్యత్తు వస్తుంది? నీ వ్యాపారం ఎలా దీవించబడుతుంది? విడిచిపెట్టవలసినటువంటి వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా వాటిని కలిగి ఉంటూనే దేవునితోటి కూడా నువ్వు సమయాన్ని గడుపుతూ ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు చేసేటువంటి తప్పులన్నీ చేస్తూ ఉంటే దేవా అంటే ఆయన నీకు సమాధానం ఇస్తాడా? ఇవ్వడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సమాధానం ఇవ్వడు. నువ్వు విడిచిపెట్టవలసినటువంటి త్రోవలను, ఆ మార్గములను, ఆ పనులనన్నీ నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు మనసు మారాలి, నూతన పరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. దుఃఖముతోటి దేవుని యొక్క పాదములను పట్టుకోవాలి. ఏం చేయాలో తెలుసా? దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నువ్వే నాకు దిక్కు నాయన. ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యర్థమే. నాకు చాలా ఆస్తి ఉంది, నా ఆస్తి నన్ను రక్షించలేదు, నా ఆస్తి నా ప్రాణాన్ని కాపాడలేదు, నాకున్నటువంటి ఈ పలుకుబడి నన్ను పరలోకం చేర్చదు. నువ్వేనయ్యా నాకు మార్గం, నువ్వే నాకు దిక్కు, నువ్వే నా కుటుంబాన్ని బయటపడవేయగలిగినటువంటి సమర్థుడవు. మునిగిపోతా ఉంది కదా నా జీవితం అనేటువంటి నావ, మునిగిపోతా ఉంది. లోకం అనేటువంటి సముద్రంలో పడిపోయాను, నేను మునిగిపోతా ఉన్నా, నన్ను కాపాడని నువ్వు దేవుని మీద ఆధారపడు. నీ బిడ్డలు నీకు మాట వినటంలా నేటి దినాల్లో జరుగుతున్నటువంటి వాస్తవమైనటువంటి సంఘటన ఇది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కుమారులు కుమార్తెలు మాట వినకుండా తిరుగుతూ ఉన్నారు ఇష్టానుసారంగా లోకముతో స్నేహం చేస్తూ బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళుతున్నటువంటి త్రోవ నువ్వు సరిగా మొట్టమొదటే గుర్తించి వారిని ఖండించినట్లయితే వాళ్ళు సక్రమంగా ఉంటారేమో. నా బిడ్డలు కల్చర్గా ఉంటారండి, బాగా అన్నీ చదువుకున్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళేం తప్పు చేయలేని నువ్వు అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం ఎలా ఉన్నదంటే మనుషులను మింగేసేటువంటిదిగా ఉన్నది. లోకములో ఉన్నటువంటి అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవేవి కూడా దేవునికి ఇష్టమైనటువంటివి కానే కావు. నువ్వు నీ బిడ్డలు లోక స్నేహం చేస్తూ ఉంటే, లోకంలో మునిగిపోతూ ఉంటే నీకు నష్టమే, నీ బిడ్డలకు నష్టమే. ఈ లోకరీతిగా మాత్రమే కాదు, వాళ్ళు యుగ యుగములు నరకములో అగ్నిలో కాలేటువంటి వాళ్ళుగా ఉంటారు. జాగ్రత్త. నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండు. నువ్వు అనుకున్నటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నెహెమ్యా ఆ యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినప్పుడు, గుమ్మములు కాల్చబడి విన్నప్పుడు తట్టుకోలేక కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడంట. విజ్ఞాపన చేశాడు. నేను ఈ దినం నన్ను నేర్చుకోవాల్సినటువంటి మాట, మనకున్నటువంటి కష్టాలు చాలా ఉండొచ్చు, ఎన్నెన్నో నష్టాలతోటి మనం అనుభవిస్తూ మునిగిపోతూ ఉండొచ్చు. కొంతమంది ఈ నష్టాలను భరించలేక ఆత్మహత్యలకు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకుంటే నాకు ఈ లోకం నుండి విడుదలని అనుకుంటున్నారు, కానీ తర్వాత వచ్చేటువంటి నష్టాన్ని గురించి ఆలోచన చేయట్లా. ఈ లోకమే ఫైనల్ అని అనుకుంటున్నారేమో, కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే మనకు ఇక ఏ కష్టం లేదేమో అనుకుంటున్నారు, కానీ అక్కడ నుండే మన జీవితం ప్రారంభమవుతుంది. ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత మనకు జీవితం అనేటువంటిది మరొకటి ఉన్నది, అసలైన జీవితం ఉన్నది, శాశ్వత కాలం మనం జీవించేటువంటి జీవితము ఉన్నది. ఈ లోకంలో కష్టాలకే మనం కృంగిపోతే ఆ తర్వాత అనుభవించేటువంటి నరకం మనకి ఎలా ఉంటుంది? ఆ వ్యాధిని, ఆ బాధను
ఈ లోకరీతిగానే మనం భరించలేకపోతే యుగ యుగములు అగ్నిగుండంలో మనం ఎలాగ తట్టుకోగలం ప్రియ దేవుని బిడ్డలారా? ఎవరైనా ఏం కోరుకుంటారంటే శాశ్వత కాలం దేవుని యొక్క సన్నిధిలో స్వర్గములో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ అందుకే దాన ధర్మాలు చేస్తున్నారు, వస్త్ర ధర్మాలు చేస్తూ ఉన్నారు, ఆహారం పంచిపెడతా ఉన్నారు, ఎంతోమందికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మంచిదే. కానీ నీ ఆత్మ పరిస్థితిని ఒకసారి ఆలోచించేయి. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడనేటువంటి మాట నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు జీవించు. నీకు వచ్చినటువంటి కష్టాన్ని దేవుని యొక్క పాదముల చెంత నెహెమ్యా చేసినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయి. నెహెమ్యా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మీ జీవితంలో తప్పక జరిగిస్తాడు. మీరేమాత్రం కృంగిపోవద్దు, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మిమ్మలను బహుగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. అవునయ్యా, నెహెమ్యా విన్నటువంటి మాటలను బట్టి ప్రాకారములు పడద్రోయబడినటువంటి మాట విన్నప్పుడు, గుమ్మములు కాల్చబడినటువంటి సమయమున ఎంతో దుఃఖపడినటువంటి వాడుగా ఉన్నాడయ్యా. మా జీవితంలో ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎన్నో మేము ఊహించినటువంటి ప్రాకారములుగా ఉన్నటువంటివి అన్నీ పడిపోతూ ఉన్నాయి. మమ్మలను ఇవే కాపాడతాయని అనుకుని మేము ఎక్కడైతే ప్రభువా మోసపోయామో, అది మమ్మలను రక్షించకుండా మాత్రమే కాదు ప్రభువా, మమ్మలను అగాధములోనికి పడవేసేటువంటివిగా మాకున్న సమస్యలు ఉన్నాయి నాయన. మాకున్నటువంటి ద్వారములు, ఆ గుమ్మములు కాల్చబడిపోతూ ఉన్నాయి. అపవాది మా మీద దాడి చేస్తూ ఉన్నాడు, మా కుటుంబం మీద. సంతోషం లేనటువంటి పరిస్థితులు, లాభము లేనటువంటి దినములలో అనారోగ్యముతో విచ్చలివిడిగా మా కుటుంబము నాశనం అయిపోతూ ఉంది. బిడ్డలను బట్టి ప్రభువా, వారి లోకంతో చేసిన స్నేహాలను బట్టి నాశనం అయిపోతూ ఉన్నారు నాయన. ప్రభువా, ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో కృంగదీస్తూ ఉన్నాయి. ప్రభువా, ఈ స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ కొరకు ప్రభువా, మీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మీకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సమస్యను బట్టి వారు అంగలార్చి దుఃఖముతోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్పించండి నాయన. నెహెమ్యా వలె ప్రార్థన చేసేటువంటి ఆ పశ్చాత్తాప ప్రార్థన, ఆ విజ్ఞాపన ప్రార్థన నేర్పించండి అయ్యా. ప్రతి ఒక్కరి భవిష్యత్తును మీరు కట్టండి, మీరు నిర్ణయించండి. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు కట్టండి. పడిపోయినటువంటి జీవితాలను మీరు నిలవబెట్టండి నాయన. ఎక్కడైతే దుఃఖం ఉన్నదో అక్కడ దుఃఖమును నాట్యముగా మార్చండి. సంతోష వస్త్రములను ధరింపచేయండి, ఉల్లాస వస్త్రములను మీరు అనుగ్రహించండి. ప్రభువా, చేస్తున్నటువంటి వ్యాపార విషయంలో నాయన మంచి లాభం దయచేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డను, ప్రతి ఒక్కరిని మంచి భవిష్యత్తు దయచేయండి. ఆరోగ్యం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన విడుదల యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాం. సమస్యలన్నిటినీ యేసు నామములో బంధించబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క రాజ్యంలో నిత్యత్వంలో వారందరూ ప్రభువా నాయన మాటలు విన్నవారు, స్పాన్సర్ చేసిన వారు మంచి భవిష్యత్తు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అన్ని విషయాల్లో మీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.